ఇక్కడ చూస్తున్నారుగా ఇవన్నీ సర్ఫ్ బోట్స్. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళాలంటే ఈ పాయింట్కే మనం రావాల్సి ఉంటుంది. సో రండి, కెనోయింగ్ టికెట్ తీసుకుందాం. ఇక్కడ పారాసైలింగ్, బోటింగ్ లాంటివన్నీ అందరూ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ అంటే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఆయన చేయడానికి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో సముద్ర తీర పర్యాటక ప్రాంతాలు కెనోయింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్కి వేదికలవుతున్నాయి. మారిషస్లో కూడా వీటన్నిటికీ ఏర్పాట్లున్నాయి. ఇదిగో ఇక్కడ కెనోయింగ్. నా కెనోయింగ్ కొత్తే, అయినా విహారీ వీక్షకుల కోసం విహారీ ప్రతినిధిగా కెనోయింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. దీనికిలా లైఫ్ జాకెట్లు, ట్రైనర్స్ తప్పనిసరి. అన్నింటికంటే ఇలా తెల్లని తెప్పలు చూస్తుంటే భలే ముద్దొచ్చేస్తున్నాయండి. ట్రైనర్ చెప్పిన మెలకువలతో పాటు మిగతా పర్యాటకులు ఇంచక్కా విహారం చేసేయడం నాలో ధైర్యాన్ని నింపింది. అంతే, ఇలా మొత్తానికి కెనోయింగ్ సక్సెస్ఫుల్గా వచ్చేసింది. వావ్, ఎంత ఎక్సైటింగ్గా ఉందో! ఇక వచ్చేసిందంటే వదల్లేక వదిలి రావాల్సి వస్తుంది కెనోయింగ్ నుండి. మొదట కాస్త భయపడ్డా కెనోయింగ్ స్ఫూర్తితో మిగతా వాటర్ స్పోర్ట్స్ కూడా ట్రై చేయాలనిపిస్తోంది. ఇక్కడ మీరు కెనోయింగ్ ఇలాగే చేయాలని ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. బీచ్ అంటేనే బోలెడు మస్తీ, మజా, సందడి, అదంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.